ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జత్వానీ కేసు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసులో అప్పట్లో పలువురు సీనియర్ పోలీసు అధికారులు వివాదాల్లో చిక్కుకున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా టాటా పేర్లు తీవ్రంగా వినిపించాయి. వారిపై విచారణలు జరిగాయి. సీతారామాంజనేయులు అరెస్టు కావడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఇప్పుడు ఈ కేసు విచారణ సందర్భంగా సిఐడి కోర్టుకు సమర్పించిన వాదనల్లో జత్వానీ విద్యాసాగర్ గురించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని ప్రస్తావించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో మొదటి నుంచి ఈ కేసు వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే ప్రశ్నలు మరోసారి తెరపైకొచ్చాయి. విమర్శకులు చెప్తున్నది ఏమిటంటే, ఈ కేసును ఆధారంగా చేసుకుని సీనియర్ పోలీస్ అధికారులను ప్రజల ముందు తప్పుగా చిత్రీకరించారని, అప్పట్లో వచ్చిన ప్రచారంపై ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరోవైపు ఈ కేసు పూర్తి స్థాయిలో కోర్టు పరిధిలో ఉండడంతో తుది నిజానిజాలు న్యాయస్థానం విచారణలోనే తేలనున్నాయి. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన అంశాలకు ప్రస్తుతం కోర్టులో వినిపిస్తున్న వాదనలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు రాజకీయంగానూ న్యాయపరంగానూ చర్చనీయాంశంగా మారింది. జత్వానీ కేసు తుది తీర్పు ఎలా ఉండబోతుంది? సీనియర్ అధికారులపై వచ్చిన ఆరోపణలకు పూర్తి స్పష్టత ఎప్పుడు వస్తుంది అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్న అంశం.